అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ ఏఎస్ఆర్ షెడ్ పక్కన స్థలం ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మేము పూర్తి స్థాయిలో వర్క్ చేసుకున్నాం. దానికి సంబంధించిన 11 లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీలకు సంబంధించి దానికి ఇడాలి పర్మిషన్ 2030 వరకు ఉందండి. దానికి మేము ఇప్పుడు మాట్లాడే మాట ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరి పార్టీలో ఉంటారో ఏది జరుగుతుందో అది దేవుడికి తెలియాలి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు 30 వరకు పనిచేసుకోవడానికి ఉన్నదాన్ని గౌరవ కమిషనర్ గారు ఎవరో లెటర్ పెట్టారని కరెంటు లెటర్ పెట్టి మా కరెంట్ కట్ చేయించిన పని గౌరవ కమిషనర్ గారు చేశారు. కానీ నేను ఎందుకు చెప్తానంటే, ఇవాళ ఎవరైనా అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు అన్యాయంగా మున్సిపల్ కమిషనర్ గారు తమ పార్టీ మైక్ పని చేయట్లేదండి గురు, ఈ టైంలో పవర్ కట్ చేయించాలనేటువంటి ఒక ఆరోపణ వాళ్ళు ఎంతకంటే డిపార్ట్మెంట్ మీకు చేసిన ఆరోపణ చేసామన్నమాట. వారు విషయం అది కోర్టు కూడా వెళ్ళింది. మీరు చెప్పిన నేను కాస్త ఓపి పట్టండి. నేను మాట్లాడిన తర్వాత అది ఆరోపణ అని చెప్పి చాలా తెలుస్తారు. ఒక ఆరోపణ నా మీద తీసుకోవడం జరిగింది. ఏ రాజకీయ పార్టీకైనా ఏ వ్యక్తికైనా ఒక సొంత ఆస్తి కలిగినప్పుడు ప్రభుత్వానికి ప్లాన్ అప్లై చేసుకోవాలి. ప్లాన్ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని టౌన్ ప్లానింగ్ వింగ్ దాన్ని పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించినప్పుడు ఏదైనా దానిలో చట్ట వ్యతిరేకమైనటువంటి కానీ లేదా ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్ కి అనుకూలమైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోయినా షార్ట్ ఫాల్ పెట్టడం జరుగుతుంది. షార్ట్ ఫాల్ అంటే ఇది పూర్తి స్థాయిలో మాకు సమర్పించి ఉండలేదు అని చెప్పి షార్ట్ ఫాల్ పెట్టడం జరుగుతుంది. ఆ షార్ట్ ఫాల్ పెట్టిన దాన్ని తిరిగి దాన్ని రెక్టిఫై చేసి ప్లాన్ అప్రూవల్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే దాని లోపలికి వెళ్ళడానికి అనుమతించడం జరుగుతుంది. శ్రీనివాస్ గారికి తెలుసు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ షార్ట్ ఫాల్ పెట్టడం జరిగింది ఇలా ఉన్నప్పుడే. అది పూర్తి స్థాయిలో ప్లాన్ అప్రూవల్ కాలేదన్న విషయం ఆయనకు తెలుసు. అదేవిధంగా దానికి సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా పొంది ఉండలేదన్న విషయం కూడా ఆయనకు తెలుసు. ఈ విధంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, ప్లాన్ షార్ట్ ఫాల్ ఉండడంతో చట్ట వ్యతిరేకంగా దానికి కరెంటు ఇవ్వడం కుదరదని చెప్పి లెటర్ డిపార్ట్మెంట్కి పెట్టడం జరిగింది.